పారి ఆయన అంతగా నాకైతే స్టోరీ ఏం అర్థం కాలేదు. మెసేజ్ ఇస్తారు కదా శంకర్ గారు ఇక్కడ డైరెక్టర్ గారు అనుకున్నాను, బట్ మెసేజెస్ ఆల్రెడీ నా మైండ్ లో ఉంది. ఆ మెసేజెస్ కొత్త మెసేజ్ అయితే ఏం లేదు. కరప్షన్ మీద చాలా మూవీస్ వచ్చాయి, మా ఊరికన్నా మించిన మూవీ అయితే ఇది కాదు. అండ్ నాకైతే ఏం అర్థం కాలేదు మూవీ అయితే తీశారు. మ్యూజిక్ మీరు విన్నారమ్మా? ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది. ఇంకోసారి వినబుద్ధి కూడా కాదు. ఏఆర్ రెహమాన్ గారు ఇది లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్, కాకపోతే దీంట్లో నాకు అంత నచ్చలేదండి. అంటే వేరే వాళ్ళకి నచ్చవచ్చు, నాకు మాత్రం ఇలాంటివి నచ్చలేదు. అంత మైమర్పించలేదు, అంటే అదే మైండ్ ఉంటుంది. భారతీయుడు వన్నే ఉంటుంది ఎప్పటికీ, అది అల్టిమేట్. అది ఏ జనరేషన్ కైనా అది ఒక ఉదాహరణ ఉంటుంది. కానీ ఈ మూవీ అంత అల్టిమేట్ గా ఏం లేదు. స్క్రీన్ ప్లే బాగాలేదు, అండ్ స్టోరీ కూడా కొత్తగా ఏముందంటే అంత నార్మల్ గానే ఉంది. చూపెట్టడం అది ఏంటిది రిపీటెడ్ గా అనిపిస్తున్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 కాదు. పార్ట్ 1 ఎప్పటికైనా భారతీయుడు పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా 3కి లీడ్ ఎందుకు, 2 వేస్ట్ అనుకుంటే లీడ్ ఎందుకు ఇంకా, అంతే అవసరం. సినిమా బాగుంది. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ గురించి నాకు నచ్చింది. మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా చూపించారు. అవి మర్మకళ గురించి. అది ఎందుకంటే అంతరించిపోతున్న కళ మన భారతీయులకి, అది మన కళ. అది ఇప్పుడు ఏదో మామూలుగా మనం ఈ కంప్యూటరైజ్ గా వచ్చేసి ఫైట్లు అవన్నీ చూస్తున్నాం, కానీ అన్ని మిక్స్ అయ్యి ఫారెన్ ఆర్ట్స్ కాదు, మనయే. మార్షల్ ఆర్ట్స్ మనది, మార్షల్ ఆర్ట్స్ టోటల్ గా మనది, కరాటే కూడా మనదే. కానీ మన వాళ్ళు బయట తీసుకెళ్లి వాళ్ళు డెవలప్ చేశారు, మన వాళ్ళలో తగ్గింది. అందుకోసం మేము సినిమా బాగుందండి. సినిమా బాగుంది, చూడాలి, యూత్ చూడాలి ముఖ్యంగా. చాలా మంది మేడం నెగటివిటీ చేస్తున్నారు, నెగటివ్గా మాట్లాడుతున్నారు, లాగ్ ఉంది, బోర్గా ఉంది. కొంచెం లాగ్ అంటే బోర్ ఏం కాదు, కొంచెం లాగ్ ఉందన్నమాట వాస్తవమే. లాగ్ ఉంది కానీ అంత లాగ్ అవసరం లేదు. కొన్ని చోట్ల టైం ఎక్కువ డ్యూరేషన్ పెంచారనిపించింది. టైం తగ్గించినా కూడా కాన్సెప్ట్ బాగుంది. అది మనం మొదటి నుంచి తెలిసిందే. నాకు మర్మకళ కనెక్ట్ అయింది. మామూలుగా మేము చేసేది మార్షల్ ఆర్ట్స్ కాబట్టి పిల్లలకి అది ఈజీగా, అది అవసరం. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని నేను రెగ్యులర్ గా చెప్తూనే ఉంటాను. శంకర్ గారు ఒక మంచి మెసేజ్ ఇస్తారు ప్రతి మూవీలో కూడా. ఈ సినిమాలో ఏ మెసేజ్ ఇచ్చారు? శంకర్ గారు భారతీయుల ఫస్ట్ ఏ మెసేజ్, నాకు ఇప్పుడు కూడా అదే మెసేజ్ అనిపించింది. కానీ యూత్ కి అన్ని ఏజ్ వాళ్ళని కనెక్ట్ అవ్వాలని తీసారనిపించింది. చిన్నపిల్లలకేమో ఇప్పుడు స్కేటింగ్ లో చూసాం అక్కడ ఫైట్, అది కొంచెం లెంత్ అనిపించింది. ఎందుకంటే ఆ ఏజ్ లో ఆ పెద్ద ఆయన ఆ సింగిల్ వీల్ మీద అంతసేపు వెళ్ళారు అనేది కొంచెం నమ్మశక్తిగా అనిపించింది. మెసేజ్ యాంటీ కరప్షన్, చేయొద్దు అని, యాంటీ కరప్షన్ గురించే మెసేజ్ అంతా. కాకపోతే అన్ని ఏజ్ వాళ్ళని రీచ్ అవ్వాలని చేశారు. సిద్ధార్థ్ కూడా యాక్షన్ బాగా చేశారు. సిద్ధార్థ్ రేటింగ్లు ఇచ్చేంత లేదు నాకు. సిద్ధార్థ్ అయితే బాగుంది. సిద్ధార్థ్ ఫ్యామిలీతో చూడొచ్చండి. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. వన్ వర్డ్ లో శంకర్ దర్శకత్వం గురించి ఏం చెప్తారు? శంకర్ గారి దర్శకత్వం సూపర్. కాబట్టి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. 1 టైం వాచ్ కాదు, 2-3 సార్లు కూడా చూడవచ్చు. కాబట్టి చిన్న మూవీ అయితే చిన్న ల్యాగ్ అయింది అనిపించింది నాకు. 2 కన్నా 1 బాగా నచ్చింది. కానీ ఆకట్టుకునే సినిమా చాలా బోరింగ్ ఉంది. సీట్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కొంతమంది మీరని చెప్పట్లేదు. కొంతమంది ఏమన్నారంటే ఈ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద పడితే గేమ్ చేంజర్ కూడా ఇలాగే ఉండబోతుంది, పోతుంది, ఫ్లాప్ అవుతుంది అన్నారు. దాని మీ సమాధానం 100% ఈ సినిమా ఇది ఫ్లాప్ అయినా కానీ గేమ్ చేంజర్ హిట్ అవుతుంది. ఎందుకు హిట్ అవుతుంది అంటే శంకర్ గారు స్టోరీ కాన్సెప్ట్ అంతా దాని మీద పెడిగాడు. ఈ సినిమా ఆల్రెడీ తీసాం కదా, వస్తుంది కదా, ఎప్పుడో 3 years తీసేసిన సినిమా ఇది. ఇప్పుడు కుదిరారు కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. ఈ ఇంపాక్ట్ అందరూ మీరు అనుకుంటారు కరెక్టే, ఈ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద పడదు. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. భారత 2 అన్నది 1, 2 కలిపి 3లో చెబుతానని అన్నారు. కాబట్టి 3 కోసం వెయిట్ చేయాలి, ఎందుకంటే స్టోరీ అంతా అప్పుడే కలిపేస్తారు కాబట్టి. కానీ ఇప్పుడు ఉన్నది అయితే కనుక ఏమి లేదు. అతి కష్టమైన సినిమా కూడా యావరేజ్ మూవీ. బాగా చూసుకుంటే 1.5 కంటే ఎక్కువ. 100% పడుతున్నా, ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ చాలా ఉంది. శంకర్ గారి డైరెక్షన్ మొదట్లో తెలుగులో తీయవలసిన సినిమా కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. అది బుర్రలో పెట్టి సినిమా వస్తే చూడదు. గేమ్ చేంజర్ మూవీ 100% బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. అన్న సినిమా చూసారా? చూసింది కదా చెప్పేది. రేట్ వచ్చే మొదలు కొత్తగా చెప్పేసిన ప్రూఫ్ చూపించాలన్నా. నేనే అవినీతికి పాల్పడలా, అర్థమైందే. 225 రూపీస్ పెట్టి సినిమా తీసుకొని టికెట్ కొని సినిమా చూసిన, అర్థమైంది. అంటే థియేటర్ నుంచి జనాలు బయటికి రాలేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? టీకే పని లేదు, ఏం చేస్తాము. 7 గంటలకు షో పడింది తెలుసా నీకు? ఎక్కడ? 7 గంటలకు షో పడింది తెలుసా నీకు? షో ఎక్కడ పడ్డది తెలుదా మీకు? ఎక్కడ పడింది కూడా తెలుదా? ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం మనం. షో 9 కు పడ్డది. మరి హైదరాబాద్ లో షోస్ పడలేదు కదా. సినిమా ఎట్లా చూసాను చెప్తారు. ఇఫ్ ఐ షోన్ మై ప్రూఫ్ వాట్ విల్ యు డు? నేను చూపిస్తా.
అంటే ప్రసాద్ ఐమాక్స్ కూడా ప్రూఫ్ చూపిండు. మీరు చెప్పేది ప్రసాద్ ఐమాక్స్. ఇప్పుడు న్యూస్ అక్కడ అది కాదమ్మా, న్యూస్ అక్కడ ఎక్కడో జరుగుతుంది, ఈ దాకా మీ దగ్గర వాట్సాప్ దాకా వచ్చేస్తుంది, ఆ నుంచి ఈ దాకా నాకు ఎంతసేపు ఏంటంటే ఈ మధ్య చాలా మంది పేపర్ లో వచ్చిన రివ్యూలు చూసి చెప్తున్నారు. పేపర్ జెన్యూన్ రివ్యూ కావాలి కదా పబ్లిక్ కి. సినిమా అంతా ఏం జరుగుతుందో వాళ్ళకి ఏదో తెలిసింది. కెమెరామ్యాన్ ఫోకస్ కरो దిఖాకు ఫోకస్ కरो. ఫోకస్ అంటే ఏమన్నా మంచిగా ఆయన ఆల్రెడీ ఫోకస్ లోనే ఉన్నాడు. ఇదిగో 7 AM ఈ నా కొడుకు ఎవరు ఇచ్చింది మరి? 7 AM ఈ ఏదో ఎవరు ఇచ్చింది? 7 AM ఎవడమ్మా ఇచ్చింది? నువ్వు శశికళ ప్రసాద్ మ్యాక్స్ నా ఇష్టమయ్యా, రివ్యూ నేను ఎక్కడికైనా వస్తా. నువ్వు కెమెరా పట్టుకొని న్యూస్ కోసం ఎక్కడికైనా వెళ్తావు కదా. నేను కూడా చెప్పిన ప్రోడక్ట్ కొనమన్నాడు, కొన్నాను. ప్రోడక్ట్ గురించి చెప్తున్నా, కమల్ హాసన్ చెప్తున్నాడు కాబట్టి. దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. అది ఆల్రెడీ మనం పార్ట్ 1 లో చూసాం. అంటే ఒక సేనాధిపతి ఎవరికైనా ఒక ప్రాబ్లం వస్తే మనం నార్మల్గా ఇక్కడ ఏమైనా గొడవైంది అనుకో, మనం ఎవరిని పిలుస్తాం? పోలీసుని పిలుస్తాం. అలాగే ఒక వ్యవస్థ మొత్తం మన ఇండియాలోనే అందరి వల్ల ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం తీర్చడానికి వాళ్ళు కావాలి. ఆయనే మనకి భారతీయుడు కమల్ హాసన్ ద సేనాపతి. ఆయన్ని కంబ్యాక్ అని చెప్పి ఆయన ఎక్కడ ఉంటాడో సిద్ధార్థ్ గారికి అర్థమైపోతే మనం ఇక్కడ ఏం పీకలేము, మన వల్ల కాదు, అక్కడ రావాలి. ఆయన ఎవరంటే ఇలా భారతీయుడు అని ఉంటాడు, ఆయన కంబ్యాక్ అనేది ఈ సినిమాలో. ఓకే, కంబ్యాక్ వరకు చెప్తారు. గో బ్యాక్ కూడా ఉంది కదా మూవీలో, దాని గురించి ఎందుకు చెప్పట్లేదు మీరు? గో బ్యాక్ అనేది ఉంది, క్లైమాక్స్ లో చూపిస్తాడు. ఆ గో బ్యాక్ మేము ఫస్ట్ చెప్తా ఉన్నాం, ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం, మీరు అప్పుడే గో బ్యాక్ కూడా ఉంది. అంటే ఆ గో బ్యాక్ దగ్గర మనం అదే మనం కంటతడి పెట్టే సీన్లు కూడా ఉంటాయి. ఎందుకు గో బ్యాక్ అనేది కూడా మనం ఈ సినిమాలో మీరు అందరూ చూడాలి. నాకైతే మాత్రం ఎమోషన్ సీన్స్, సిద్ధార్థ్ గారు అలాగే వాళ్ళ నాన్నగారు మంచి ఎమోషన్ సీన్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆయన వెళ్ళిపోతే అప్పుడు గో బ్యాక్ అప్పుడు కూడా నిజంగా మన కంటతడి అయితే వస్తుంది. అంత మంచిగా తీసాడు మన శంకర్ సారు. అలాగే ఈ సినిమా డ్రాబ్యాక్ కూడా ఉంది, మ్యూజిక్ అంతా యా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా బాగుంది, మ్యూజిక్ ఏమి అంత బాగుంది, ఏం లేవు, మొత్తం లిప్ సింక్ లేదు. మనకి ఎంతమంది పార్ట్ 1 లో చూడండి, పచ్చని చిలకలతో ఉంటే హమ్ చేసుకుంటూ ఉంటాం. అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అంట్లోకి అదే ఫస్ట్ వస్తుంది. దీంట్లో ఎవర్ గ్రీన్ కాదు కదా, ఎల్లో రెడ్ కూడా లేవు సాంగ్స్ అనమాట. నాకు శంకర్ గారు నచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి చెప్తున్నాడు. మనమే మారట్లేదు, మనం మారాలి. నిజంగా ఒక భారత పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళు పౌరురాలు కూడా మన ఇద్దరు కూడా చూసి ఈ సినిమా చూడండి, ప్రతి ఒక్క ప్రాబ్లం తెలుసుకోండి. మనకి దీనివల్ల ఎలా వస్తుంది, ఒక ఆధార్ కార్డు దగ్గర ఎలా ప్రాబ్లం వస్తుంది, ఒక చెత్తవాడి దగ్గర ఆడేం కరప్షన్ చేస్తున్నాడు, పొలిటీషియన్ ఏం చేస్తున్నాడు, ఒక 100 ప్రాబ్లం చెప్పాడు. ఆ 100 దాని గురించి తెలుసుకుని మనం కూడా జాగ్రత్త పడాలి. మన జాగ్రత్త గురించే తీస్తాడు ఆయన సినిమా. ఆయన ఈ సినిమా మన జాగ్రత్త పక్కన పెట్టి ఈ సినిమాలు చేస్తే కొన్ని కోట్లు సంపాదిస్తాడు. రోబో 2 తీసాడు, సెల్ ఫోన్ వాడొద్దురా అని చెప్పి. అది మనం దాన్ని హిట్ చేయలే, అంటే మన గురించే చెప్పాడు కానీ హిట్ చేయలే. ఈ సినిమాలో అలాంటి మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. మీరు మాత్రం అంటే పాయింట్స్ మంచిగా ఉంటే సరిపోదు కదా, స్టోరీ కూడా మంచిగా ఉండాలి. నీకు అదే కదా స్టోరీ చెప్పాడు. నీకేంటి మన దగ్గర ఏం జరుగుతుంది ఇప్పుడు నీ గురించి చెప్పాలంటే ఒక స్టోరీ ఉంటుందమ్మా. ఈయనక పుట్టాడు, పెరిగాడు, వీళ్ళ అమ్మ, నీకు ప్రపంచం గురించి చెప్పాడు, 100 మంది గురించి చెప్పాడు, 1000 మందికి వచ్చే ప్రాబ్లం చెప్పాడు. అది నీకు ల్యాగ్ అనిపిస్తుంది. నీకు ఎప్పుడైనా సరే ల్యాగ్ ఉంటుంది. 100 కథలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరి కథలో ఒక చేదుగా అనుభవం ఉంటుంది. ఆ ల్యాగ్ ఈ సినిమాలో ఉంటుంది. ఆ ల్యాగ్ని పక్కన పెట్టి మంచిని మనం తీసుకుని ముందుకెళ్తే భారతీయుడిగా మనం ల్యాగ్ విషయాన్ని పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ ఎట్లా ఉంది? బాగుంది, నాకు బాగా నచ్చింది. ఒక భారతీయుడిగా నిజంగా సినిమా తీసాడు ఆయన అని నాకు హ్యాపీగా ఉంది. 100% అర్థమయ్యే కాన్సెప్ట్. ఇంకొకటి మాకు అనిపించింది ఏంటంటే, ఎంతమంది భారతీయులు వచ్చినా మన దగ్గర పడలేదు. సో సెంటిమెంట్ ఎమోషనల్ తో దాన్ని అంటే ఏం ప్రాబ్లం అయిందనేది కూడా చూడకుండా మళ్ళీ కరప్షన్ వెళ్తారు తప్పితే అదైతే పోదు అనిపించింది. చాలా బాగుంది, సిద్ధార్థ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో వెళ్ళింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. కమల్ హాసన్ తో అయితే చాలా కష్టపడ్డారు యాక్టింగ్ లో. ఎన్నిసార్లు చూడొచ్చు అంటారు మన సినిమా? 2 times చూడొచ్చు. 2 times బాగుంది ఓవరాల్. ఓకే, టామ్ అండ్ జెర్రీ ఆట.